హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్. మొత్తానికైతే అల్లు అర్జున్ గారి నుంచి ఒక మంచి మంచి ఎక్స్పెక్టెడ్ సాంగ్ అయితే వస్తుందన్నమాట పుష్ప 2లో. అది కూడా ఎందుకంటే చాలా రోజుల నుంచి అల్లు అర్జున్ గారు అయితే మనకి డ్యాన్స్ విషయంలో కాస్త ఇన్లాగ్ అనిపించింది. ఎందుకంటే పుష్ప 1లో కూడా మనకు అంత డ్యాన్స్ అనిపించలేదు, అండ్ పుష్ప 2లో ఇప్పుడు వచ్చిన సాంగ్స్లో కూడా మనకి డ్యాన్స్ మూవ్స్ అనేవి అంతగా లేవన్నమాట. సో మనం మొన్న వచ్చిన కిసిక్ సాంగ్లో కూడా ఆయన సాంగ్ పెద్ద ఇంపాక్ట్ లేదు, జస్ట్ ఆ సాంగ్లో ఆ హుక్ స్టెప్ కూడా పెద్ద ఇంపాక్ట్ అయితే లేదు. సో జనరల్గా ప్రతి ఒక్క అల్లు అర్జున్ ఫ్యాన్ అండ్ స్టైలిష్ స్టార్ ఫ్యాన్ అండ్ ఐకాన్ స్టార్ ఫ్యాన్ ఏమనుకున్నారంటే అల్లు అర్జున్ గారి నుంచి ఎక్స్పెక్ట్ చేసేది మెయిన్గా డ్యాన్స్, అంటే మన సాంగ్లో కానీ మూవీలో కానీ. సో ఈ సాంగ్స్ని ఎలా మరి ఏంటని అనుకునే టైప్కి డిఎస్పి గారు అయితే ఒక మంచి సాంగ్ని అయితే మన దగ్గరికి తీసుకొచ్చారు, అదే ఫీలింగ్స్ సాంగ్. సో ఈ ఫీలింగ్స్ సాంగ్ అనమాట రీసెంట్గా మన కేరళ అనుకుంటా వేసారనమాట. జస్ట్ స్టేజ్ మీద జస్ట్ అది వేసారు, జస్ట్ ఆ లిరిక్స్ వేసారనమాట. ఆ లిరిక్స్ మలయాళంలో వస్తున్నాయి అనమాట. సో ఈ మలయాళంలో వచ్చినప్పుడు పిచ్చి అయిపోయింది, పిచ్చిగా ఉందనమాట ఈ సాంగ్, అంతగా ఎక్కేసింది అక్కడ ఉన్న వాళ్ళకి. సో అప్పుడైతే ఒక మాట చెప్పారనమాట అల్లు అర్జున్ గారు, ఈ సాంగ్లో నేను చాలా అంటే చాలా కష్టపడ్డాను, మీరు ఏదైతే మిస్ అవుతున్నారో నా డ్యాన్స్ని ఈ సాంగ్లో ఎవ్రీ సెకండ్ కూడా మీకు కనిపిస్తుంది. అది అట్లానే అదే మన శ్రీలీల అంటాను ఏంటది ఆమె ఎవరెవరు అదేనబ్బా రష్మిక. ఆ రష్మిక గారు కూడా చాలా అంటే చాలా కష్టపడ్డారు. ఇక నుంచి మీరు ఈ సాంగ్ నుంచి రష్మిక కాదు క్రష్మిక అని పిలుస్తారు అని చెప్పాడనమాట. సో దీన్ని బట్టి చూస్తుంటే మనకి ఈ సాంగ్లో చాలా కష్టపడ్డారని, అండ్ ఈ సాంగ్లో ఫుల్ ఆన్ డ్యాన్స్ ఉంటుందని. అలాగే ఈ సాంగ్ మనకనమాట ఈరోజు ప్రోమో అయితే రిలీజ్ అయింది. ఈ ప్రోమోలు చూస్తేనే అర్థమవుతుంది చాలా ఓచ కింద ఉందనమాట. సో మోగిపోతుంది అప్పుడే ఈ సాంగ్ ప్రోమో అనమాట. సో ఈ సాంగ్ అనేది December 1 అయితే వస్తుందనమాట. సో ఈ సాంగ్ ఎలా ఉంటుందో పక్కన పెడితే ఈ ప్రోమో మాత్రం ప్రజెంట్ అయితే అదిరిపోయింది. ఎందుకంటే ఆ వైపు తెచ్చింది. ఎందుకంటే కిసిక్కి సాంగ్ తెచ్చినంత వరస్ట్ సాంగ్ నేను పుష్ప 2లో అదే కిసిక్కి సాంగే చూశాను. నాకైతే నచ్చలేదబ్బా. మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కిసిక్కి సాంగ్ నాకు నచ్చలేదు. జస్ట్ ఆ బీట్ ఏదో అలా వెళ్ళిపోయింది అంతే, అంతమించి అందులో పెద్ద పాయింట్ ఇది వినాల్సిన లిరిక్ అని ఎక్కడ నాకు కనిపించలేదు. సో మరి ఈ సాంగ్ స్టార్టింగ్ మలయాళంలో స్టార్ట్ అవుతుందనమాట. అంటే ఎవ్రీ లాంగ్వేజ్లో కూడా ఆ హుక్ అనేది మలయాళం నుంచే స్టార్ట్ అవుతుందని అల్లు అర్జున్ కూడా చెప్పారనమాట. సో ఎవ్రీ లాంగ్వేజ్లో మలయాళంలో బీట్ ఏదైతే ఉందో అది బాగుంటుందని నాకు అర్థమవుతుంది. అండ్ సాంగ్లో మరి ఇంక ఎంతవరకు నో ఫీలింగ్స్ అనేసి పెట్టారు కదా, ఫీలింగ్స్ సాంగ్ అనేసి. సో ఈ ఫీలింగ్ సాంగ్స్ ఎంతవరకు తీసుకెళ్తుంది, ఎలా ఉండబోతుంది అనేసి మనకు ఆల్రెడీ డిఎస్పి గారు అనమాట ఈ ప్రోమోలోనే ఆ దంచు కొట్టుడు మ్యూజిక్ అయితే ఇచ్చాడనమాట. సో ఈ దంచు కొట్టుడు మ్యూజిక్ ఏమవుతుందంటే మంచిగా ఎక్కిపోయింది. ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ గట్టిగా చక్కెర్లు కొడుతుంది. మరి సాంగ్ వచ్చాక ఆ బీట్ కానీ ఆ హుక్ స్టెప్స్ కానీ అది ఎంత ఫేమస్ అవుతుందో మనం చూడాల్సి ఉంది. సో అల్లు అర్జున్ గారు ఫ్యాన్స్ ఉంటే ఒకసారి లైక్ అయితే చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుసు కదా పుష్ప 5వ తారీఖు అస్సలు తగ్గేదిలే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.